సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేశారు. గత 20 రోజులుగా వివిధ రూపాలలో ప్రభుత్వానికి నిరసన తెలియజేశామని, అయినా చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 19,500 వేతనం చెల్లించాలని, మరణానంతరం 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అందజేయాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. వాటికి 19 రోజులు అవుతుంది, అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. మాకు ఎవరు ఎటువంటి ముచ్చట చెప్తలేరు. దేనికైనా మేము రెడీ ఉన్నాము. సమ్మె కొనసాగుతుంటుంది. ఇంకా ఎవరు పట్టించుకోలేరు. మాకు పర్మనెంట్ చేయాలి. పిఎఫ్ కల్పించాలి. మాకు సౌకర్యాలు జీతాలు పెరగాలి. సబ్బులు సరుకులు అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. 4 నెలలు 5 నెలల జీతాలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రావాలి. కొంతమందికి వచ్చినాయి. అందుకు మమ్మల్ని శ్రమించి జర సార్ మన కనకర్ గ్రామ పంచాయతీ వర్కర్లం 19 రోజులుగా సమ్మె చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. మాకు కావాల్సిన జీవో ఏంటంటే పరిస్థితులు బాగలేక చాలామందికి 6 నెలల నుంచి జీతాలు లేవు. ఒక్కరికి మినిమం 15,000 నుంచి 26,000 జీతం కావాలని మేము కొట్లాడుతున్నాం. గవర్నమెంట్ నుండి జీతం కావాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని భిక్షాటన ఎందుకు చేస్తారు? భిక్షాటన మాకు జీతాలు లేక భిక్షాటన చేస్తాం. ఎన్ని రోజుల నుంచి చేయబట్టిది? 19 రోజులు అవుతుంది. ఇవాళ భిక్షాటన పెట్టినాం. రోజుకొక ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఎంత జైదేపూర్లోనా? మా మొత్తం జగ్గేపూర్ మండలం. మీరు ఏ ఊరు? గొల్లపల్లి. మీరు భిక్షాటన ఎందుకు చేస్తారు? మేము చార్చలకు సరిపో